హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే బంగాళదుంపలను అయితే తోలు తీసి పొడవాటి ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ అయితే వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ పొడవుగా కట్ చేసుకున్న బంగాళదుంప పీసులు అయితే వేసుకుని వీడియోలో చూపించినట్టు అలా మనం టచ్ చేస్తే ముక్కని కట్ అయ్యే విధంగా బాయిల్ చేసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. నీళ్ళు వంచేసి ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో అయితే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. బంగాళదుంపలకు సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని దాంట్లో అయితే బంగాళదుంపలకు సరిపడా కార్న్ఫ్లోర్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద అయితే బాండీలో అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీలో ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేడయింది. ఒక్కొక్క బంగాళదుంప పీసెస్ని అయితే ఆయిల్ అయితే వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క పీస్ కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేటట్టు చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. తీసి ప్లేట్లో అయితే వేసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్లేట్లో అయితే వేసుకున్నాము. టమాటా కచప్ దాని మీద అయితే కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోవాలి. ప్లేట్లో వేసుకుని టమాటా కచప్తో అయితే తినాలి. క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే